ఉన్నారో to him more shall be given. అతనికి ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది. So don't run after this. కాబట్టి దీని వెనకాల పరిగెత్తకండి. Run after the book. పుస్తకం వెనకాల పరిగెత్తండి. Money will follow. డబ్బే నీ వెనకాల వస్తుంది. Land will follow. భూమి నీ వెనకాల వస్తుంది. Don't worry about that. వాడి గురించి మీరు బాధపడకండి. Concentrate on your talent. మీ తలాంతు పైన ఏకాగ్రత పెట్టండి. Concentrate how much you know the mysteries. మర్మములు నీకెన్ని తెలుసో దానిపైననే మీరు ఏకాగ్రత పెట్టుకోనండి. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే what was the talent he gave? అసలు ఆయన ఇచ్చిన తలాంత్ ఏంటి? What was the money he gave? ఆయన ఇచ్చిన డబ్బు ఏంటి? M for money, M for mystery. ఇంగ్లీష్ లో ఎం ఫర్ మనీ డబ్బు, ఎం ఫర్ మిస్టరీ మర్మము. When you said God give me money, మరి నువ్వు చెప్పావనుకో దేవుడు నాకు డబ్బు ఇచ్చాడు, he gave you a mystery. నీకు డబ్బు ఇచ్చాడంటే అర్థము ఆయన నీకు మర్మముని ఇచ్చాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. He said take this, ఆయన అంటాడు ఇది తీసుకో, multiply it, దీన్ని అభివృద్ధి పరచు, I give it in your hand. నేను నీకు అది నీ హస్తాలకు ఇస్తున్నా. I have opened one mystery to you. నేను నీకు ఒక్క మర్మమును తెరుస్తున్నా. Now let us see what you do with that. మరి దాంతో మనం ఏం చేద్దామో చూద్దాం. ఇప్పుడు Let us see what you do with that mystery. ఆ మర్మముతో నువ్వేం చేస్తావో చూద్దాం. And now మరి ఇప్పుడు we are talking about trading. ఇప్పుడు మనం వ్యాపారం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ Spiritual trading. ఆత్మ సంబంధమైన వ్యాపారం We find, మనం కనుగొంటున్నాం. and this is a seventh seal parable. మరి ఇది 7వ ముద్ర ఉపమానం. ఇది It has to do with the coming. అది రాకడతో ఏదో సంబంధం కలిగి ఉండాల్సి ఉన్నది. He gave 1 5, 1 2, 1 1. ఒకరికో 5నిచ్చాడు, ఇంకొకరికో 2నిచ్చాడు, మరొకరికో 1నిచ్చాడు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే he's straight away telling here, మరి ఆయన స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు, everybody will not have the same level of knowledge. మరి ప్రతి ఒక్కరికి కూడా అదే జ్ఞానం యొక్క స్థితి అందరికి ఒకలాగానే ఉండదు. Somebody will know 5 mysteries. కొంతమందికి 5 మర్మములు తెలుసుండొచ్చు, Somebody will know only 2. మరి కొంతమందికి 2 And తెలుసుండవచ్చు, somebody will know only 1. మరి కొంతమందికి 1 తెలుసుండొచ్చు. Doesn't matter. అయినా పర్వాలేదు. You gave him 5 నువ్వు ఆయనకు 5 ఇచ్చావు, and you gave me 2. నువ్వు నాకు 2 ఇచ్చావు కదా. He said you have a chance. మరి ఆయన అంటాడు నీకు ఇప్పుడు అవకాశం ఉన్నది, Multiply it. దాన్ని అభివృద్ధి పరచు. And you can go beyond him. మరి దానికంటే నువ్వు ఇంకా వెళ్ళవచ్చు. 5 ఉన్నవాడి కంటే ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు నువ్వు. These mysteries are the shares of Jesus's company. These mysteries Are the shares. మరియు ఈ మర్మములన్నీ కూడా ఏమిటంటే యేసు ఒక కంపెనీ షేర్లు అయి ఉన్నవి. Of tradings. 2 రకములైన వ్యాపారాలు ఉన్నాయండి. How do you multiply money? నువ్వు డబ్బును ఏ విధంగా అభివృద్ధి పరుస్తావంటే There are 2 ways. 2 విధానంలో. You take money, నువ్వు డబ్బును తీసుకొని buy some investment. ఎక్కడో ఒక దాంట్లో పెట్టుబడి పెడతావు. Let the price of the investment go up. మరి ఆ పెట్టుబడి యొక్క విల పైకి లేచినప్పుడు, పైకి వెళ్ళినప్పుడు Then you sell it. అప్పుడు దాన్ని అమ్మేస్తావు. You get more money. అప్పుడు నీకు ఎక్కువ డబ్బు వస్తుంది. Money has been multiplied. ఇప్పుడు ఆ డబ్బు అభివృద్ధి పొందింది. Second way. ఇంకో 2వ విధానం. You invest in a policy. నువ్వు ఒక పాలసీలో దాన్ని పెట్టుబడి పెడతావు. After some years, కొన్ని సంవత్సరాల తర్వాత you receive the dividends. అప్పుడు దాని యొక్క డివిడెండ్లను నువ్వు పొందుకుంటావు. And you receive your money back with an extra amount. మరియు నీ యొక్క డబ్బు కొంత ఎక్కువ డబ్బుతో, ఇంకెక్కువ డబ్బుతో తిరిగి నువ్వు పొందుకుంటావు కొన్ని సంవత్సరాల తర్వాత. Third way. 3వ విధానం. Put it in the bank. అది బ్యాంకులో పెడతావు. Bank will give you the interest. మరి బ్యాంక్ నీకు ఇంట్రెస్ట్ ఇస్తుంది. I want to tell you, God is speaking financial things here. మరి నేను మీకు ఏం చెప్పగోరుతున్నానంటే దేవుడు ఆర్థిక విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Good morning. I'll show you to you. It's here. శుభోదయం. నేను మీకు చూపిస్తాను, చూడండి. Yeah, it's here. It's in the word. అది ఇక్కడ వాక్యంలో ఉంది, అది నేను మీకు చూపిస్తాను. And I'll show you. మరి నేను మీకు చూపిస్తాను. The one who had 5, మరి 5 ఉన్నవాడికి he knew trading. అతనికి వ్యాపారం చేయడం తెలుసు. And he traded and made
5 more. మరి దాని వ్యాపారం చేసి ఇంకా ఎక్కువ 5ను చేశాడు. In other words, ఇంకో మాటల్లో చెప్పాలంటే he made a right kind of investment. అతను సరియైన రకమైన పెట్టుబడి పెట్టాడు. Now what kind of trading is this? మరి ఇది ఏ రకమైన వ్యాపారం ఇది? It is like this. అది ఇలా ఉన్నది. You have this mystery with you. నీ దగ్గర ఈ మర్మము ఉన్నది. The mystery is money. మరి ఆ మర్మమే డబ్బై ఉన్నది. I'm not talking about physical money, నేను ఇక్కడ భౌతికమైన డబ్బు గురించి కాదు మాట్లాడుతున్నది, but it is the biggest money. నేను మాట్లాడుతున్నది అన్నిటికంటే పెద్ద డబ్బు గురించి. Now let me show you. మరి నేను అది మీకు చూపించనివ్వండి. This one who had 5 mysteries, మరి ఈ 5 మర్మములు కలిగిన ఈ వ్యక్తి he did not sit in his house, అతను ఇంట్లో కూర్చోలేదండి. but he took those talents మరి ఆ తలాంతులను తీసుకున్నాడు, and went outside మరి బయటికి వెళ్ళాడు, and traded with that. మరి దాంతో వ్యాపారం చేశాడు. What is this trading? ఆ వ్యాపారం ఏమిటి? Sharing with others. ఇతరులతో దాని పంచుకొనుట. Now let me show you something. మరి నేను ఇక్కడ ఇంకో విషయం మీకు చూపించనివ్వండి. You take money నువ్వు డబ్బుని తీసుకో, and you buy a plot. నువ్వు ఒక ప్లాట్ ని కొను. Tomorrow రేపు the prices go down. దాని యొక్క వెల తక్కువైపోయింది. Oh, I lost my money. ఓ నా డబ్బు నేను పోగొట్టుకున్నాను. The prices have gone down. ఎందుకంటే ఆ కొన్న ప్లాట్ యొక్క వెల తగ్గింది. I will show you one investment today where the prices never go down. ఈ రోజున నేను ఒక పెట్టుబడిని మీకు చూపిస్తాను, దాని వెల ఎన్నడూ కూడా తక్కువ కాదు. As time goes, the prices always go up. As time goes, the prices always go up. మరి అవును, దాని యొక్క వెల ఎల్లప్పుడూ పైకే వెళ్తున్నది. Now this is a wise man. మరి ఇది బుద్ధి కలిగిన వ్యక్తి. That is why he has given 5 talents. అందుకే అతనికి 5 తలాంతులు ఇవ్వబడ్డాయి. So he took his talents, కాబట్టి అతను తన యొక్క తలాంతులు తీసుకున్నాడు. he took his knowledge of mysteries, మరి మర్మముల యొక్క జ్ఞానమును అతను తీసుకున్నాడు, and bought souls with it. దానితో ఆత్మలను కొన్నాడు. He took those mysteries ఆ మర్మములను ఆయన తీసుకున్నాడు, and shared it with someone, ఎవరితో దాన్ని పంచుకున్నాడు, and got that soul for Christ. మరి ఆ ఆత్మను ఆ పంచుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మ క్రీస్తు కొరకు తీసుకొని రాబట్టాడు. What is he doing? ఆయన ఏం చేస్తున్నాడు? Converting his mysteries into souls. ఎస్, అతని యొక్క మర్మములను ఆత్మల రూపంలోనికి మారుస్తున్నాడు అక్కడ. Now what is the price of one soul? మరి ఇప్పుడు ఒక ఆత్మ యొక్క వెల ఎంత? Brother Branham said, బ్రహ్మం గారు చెప్పారు, one soul ఒక ఆత్మ is worth 10,000 worlds. 10,000 ప్రపంచములకు సమానమన్నాడు ఆయన. Don't sit back at home with mysteries. మర్మములతో ఇంటి దగ్గర కూర్చోనవద్దు. What God has given you, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో go out బయటికెళ్ళు, and start trading. దాంతో వ్యాపారం చేయి. Start sharing with others. అది ఇతరులతో దాన్ని పంచుకోనము. Tell a new person, మరి కొత్త వ్యక్తికి చెప్పు, win him to Christ. అతను నువ్వు క్రీస్తు దగ్గరికి రా. How do you win man to Christ? పడన్ How do you win a man to Christ? మరి క్రీస్తు కొరకు ఒక వ్యక్తిని ఇలా జయించవలను. Not by reading Bible. పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా. You read Bible, no doubt, but it's not just reading Bible. అయితే పరిశుద్ధ గ్రంథం చదువు, కానీ అది పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా మాత్రమే కాదు. You see, there are many who bring people only to baptism and they go back. మరియు చాలా మంది ఏం చేస్తారంటే బాప్తిస్మం వరకే నడిపిస్తారు, తర్వాత వాళ్ళు బాప్తిస్మం పొందుకున్నాక తిరిగి వెళ్ళిపోతారు. To get the bride material, వధువు యొక్క పదార్థము రావడానికి you have to open a mystery. ఎస్, నువ్వు మర్మమును తెరవలసి ఉంటుంది, which God has given you. అదే నీకు దేవుడు ఇచ్చింది. Are you listening? మీరు వింటున్నారా? This one who had 5, ఈ 5 తలాంతులు ఉన్న ఆయన he started trading and buying souls for Christ. మరి అతను దాంతో వ్యాపారం చేస్తూ ఆత్మలను క్రీస్తు కొరకు కొనడం ప్రారంభించాడు. Now this is how it works. మరి ఇగో ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. He took one mystery అతను ఒక మర్మం తీసుకున్నాడు and shared it with a person. ఒక వ్యక్తితో దాన్ని పంచుకున్నాడు. Bought that soul for Christ. ఆ ఆత్మను క్రీస్తు కొరకు కొన్నాడు. And that soul came in the kingdom of God. మరి ఆ యొక్క ఆత్మ దేవుని రాజ్యంలోనికి వచ్చింది. God in heaven మరి పరలోకంలో ఉన్న దేవుడు took its value
అతని యొక్క విలువను తీసుకున్నాడు. And for that, మరి దాని కొరకు gave this man another mystery. ఈ వ్యక్తికి ఇంకొక మర్మాన్ని ఇచ్చాడు. What happened? ఏం జరిగింది? His mysteries are multiplying. అతని యొక్క మర్మములు అభివృద్ధి పొందుతున్నాయి. Listen, brother, listen, sister. వినండి సోదరి, వినండి సోదరుడా. When you share a mystery నీవు ఒక మర్మమును పంచుకున్నప్పుడు and bring a soul to Christ, క్రీస్తు దగ్గరికి ఒక ఆత్మను తీసుకొచ్చినప్పుడు in return, మరి దానికి బదులుగా he gives you another talent. మరి ఆయన ఇంకొక తలాంతుని ఇస్తాడు. What is happening? ఏం జరుగుతా ఉన్నది? Your talent is multiplying. నీ యొక్క తలాంతులు ఇప్పుడు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. What's happening? ఏం జరుగుతా ఉన్నది? He's climbing in his knowledge. అతను తన యొక్క జ్ఞానములో పైకి ఎక్కుతా ఉన్నాడు. He doesn't remain at 5. అతను 5 దగ్గర మిగిలిపోలేదు. From 5 he has gone to 10. 5 నుండి అతను 10కి వెళ్ళాడు. From 2 he has gone to 4. 2 నుండి అతను 4కు వెళ్ళాడు. But కానీ this one who had 1, కానీ ఒకటి ఉన్నవాడు ఒకడు after many years, అనేక సంవత్సరాల తర్వాత he's still 1. వాడు ఇంకా ఒకడే. God in his second coming wants to say, మరి దేవుడు రెండవ రాకడలో ఇలా చెప్పగోరుతున్నాడు, have you multiplied in your mysteries? మీ యొక్క మర్మములలో మీరు అభివృద్ధి పొందారా అని అడుగుతాడు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, do you only have justification? నీ కేవలము నీతికరణ మాత్రమే ఉన్నది. Do you only have sanctification? మరి నీ కేవలము శుద్ధీకరణ మాత్రమే Do ఉన్నది. you only have baptism of Holy Ghost? నీ కేవలం పరిశుద్ధాత్మ వంశం మాత్రమే ఉన్నది. Or you have come to the fullness of the word? లేక నువ్వు వాక్యం యొక్క సంపూర్ణతలోనికి వచ్చావా? The problem is, సమస్య ఏంటిదంటే, the one who had 1, మరి ఒకటి ఉన్నవాడు it's a type of denomination. అది సంఘ శాఖకు సాదృశ్యంగా ఉన్నది. They knew one truth వాళ్ళకు ఒక సత్యమే తెలుసు, and denominated. మరి దాన్ని కూడా వాళ్ళు సంఘ శాఖ చేశారు. And in the second coming, మరి రెండవ రాకడలో they only have that. అది మాత్రమే వాళ్ళు కలిగి ఉంటారు. They have not progressed to the fullness of mysteries. వారు మర్మముల యొక్క సంపూర్ణతలోనికి ఎదగలేదు. వారు This one had gone from 5 to 10. ఈ వ్యక్తి 5 నుండి 10కి వెళ్ళాడు. This one had gone from 2 to 4. ఈ వ్యక్తి 2 నుండి 4కు వెళ్ళాడు. But this man stays at that place. కానీ ఒకడున్నాడు మాత్రము ఆ స్థలములోనే ఉండిపోయాడు. It's something like even in the end time message. మరి ఇది ఎలా ఉన్నదంటే సాయంకాలంలో చివరి కాల వర్తమానం లాగా ఉంది. After 30 years in the message, వర్తమానంలో 30 సంవత్సరాల నుండి ఉండి కూడా they only know one mystery. వారికి ఒక్కటే మర్మం తెలుసు, Godhead. దైవత్వం. God is one. దేవుడు ఒక్కడు. 30 years in the message, వర్తమానంలో 30 సంవత్సరాల నుండి ఉండి that one talent stays there. ఆ ఒక్క తలాంతు అక్కడే నిలిచుంటది. That one talent has not multiplied. మరి ఆ ఒక్క తలాంతు అది అభివృద్ధి పొందట్లేదు. Are you listening? మీరు వింటున్నారా? Only repentance. కేవలం పశ్చాత్తాపము, Only baptism. కేవలం బాప్తిస్మమే. Brother, what after that? సోదరుడు, దాని తర్వాత ఏంటి మరి? Sorry, I don't know. నాకు తెలియదుగా. You see, that one talent stays there. చూడండి, ఆ ఒక్క తలాంతు అక్కడే నిలుచుంటది. And God will ask that same question to everyone sitting here. మరి దేవుడు అదే ప్రశ్నను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని అడుగుతాడు. How many mysteries have multiplied in your life? మీ యొక్క జీవితంలో ఎన్ని మర్మములు అభివృద్ధి చెందినాయి? After 10 years in the message, వర్తమానంలో 10 సంవత్సరాల తర్వాత how many talents have you got? నువ్వు ఎన్ని తలాంతులు కలుగున్నావు ఇప్పుడు? After 15 years in the message, వర్తమానంలో 15 సంవత్సరాల తర్వాత how much have you traded? ఎంతవరకు నువ్వు వ్యాపారం చేశావు? Are you busy with only home affairs? మరి కేవలం మీరు ఇంటి బాధ్యతల గురించి మాత్రమే మీరు బిజీగా ఉన్నారా? Or are you interested in trading? లేక వ్యాపారంలో కూడా ఆసక్తి కలిగి ఉన్నారా? What he's trying to say? ఆయన ఏం చెప్పడం ప్రయత్నిస్తున్నాడంటే, He has given everyone a talent. ఆయన ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఇచ్చాడు. There are some, కానీ కొందరు ఉన్నారు after 30 years in the message, వర్తమానంలో 30 సంవత్సరాల తర్వాత కూడా who have not even read some messages even till today. ఈ రోజు వరకు కూడా కొన్ని వర్తమానాలను వాళ్ళు చదవలేదు. They don't know it. వారికి అసలు అవి తెలియదు. When you speak from that message, they look like this. ఆ వర్తమానంలో నేను చెప్తే వారు ఇలా చూస్తారు.
Did Brother Branham preach this also? సోదరుడు బ్రెన్నాం గారు ఇది కూడా బోధించాడా? Yes. అవును. Where? ఎక్కడా? I never found it. నేను ఎన్నడూ దాన్ని కనుగొనలేదు. It's already there. అది అక్కడే ఉన్నది. What's happening? ఏం జరుగుతా ఉంది? There are many చాలా మంది ఉన్నారు whose talent remains. ఒక్కరిగానే మిగిలిపోయేవారు. He never traded with the talents. అతను తన తలాంతులతో ఎన్నడూ వ్యాపారం చేయలేదు. It looks he doesn't know how to trade. మరి అతనికి అది ఎలా వ్యాపారం చేయాలో కూడా అతనికి తెలియలేనట్లుగా కనబడతా ఉన్నది. God suggested something else for him also. మరి అతని కొరకు కూడా దేవుడు ఇంకేదో సలహా ఇచ్చాడు. And we will see that after some time. మరి కొద్ది సమయం తర్వాత ఆ సలహా ఏమిటో మనం చూస్తాం. But what is this servant doing? మరి ఈ దాసుడు ఏం చేస్తున్నాడు? They are trading in mysteries. వారు మర్మములను వారు వ్యాపారం చేస్తున్నారు. Let us see another chapter. మనం ఇంకొక అధ్యాయమును చూద్దాం. ఆ దాసులకు ఇవ్వబడినవి 1 Corinthians మొదటి కొరింథీయులు chapter 4 4వ అధ్యాయము and verse 1. 1వ వచనం. Let us read that. దాన్ని మనం చదువుదాం. Yes, brother, you can read it. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. Did you read it? మీరు చదివారా? We are stewards గృహ నిర్వాహకులము మనము of the mysteries of God. దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులము మేము. God has committed to us mysteries. దేవుడు మాకు మర్మములను అప్పగించాడు. You see, in Revelation 10, మీరు చూడండి ప్రకటన 10లో when the mighty angel came down, మరి ఆ బలిష్ఠుడైన దూత కిందికి దిగి వచ్చినప్పుడు he gave the book to the seventh angel. ఆయన ఆ పుస్తకాన్ని 7వ దూతకి ఇచ్చాడు. But the seventh angel gave it to the bride. కానీ 7వ దూత దానిని వధువుకి ఇచ్చాడు. What is this book? ఏంటి పుస్తకం? Mysteries. మర్మములు. Many mysteries, all mysteries. అనేక మర్మములు, అన్ని మర్మములు. These mysteries are given in your hand. ఈ మర్మములు మీ చేతికి ఇవ్వబడినవి. Take it. దాన్ని తీసుకోండి. Eat it. దాన్ని తినండి. For thou must prophesy again. మరలా మీరు ప్రవచింప అగత్యమై ఉన్నారు. What about denominations? మరి సంఘ శాఖలు ఏమిటి? Their talent has died. వారి యొక్క తలాంతు చచ్చిపోయి ఉన్నది. They became Lutherans. వారు లూథరన్లు They అయిపోయారు. became Baptist. వాళ్ళు బాప్టిస్టులు They అయిపోయారు. became Presbyterian or Pentecostal. వాళ్ళు ప్రెస్బిటేరియన్ పెంతెకోస్తలు అయిపోయారు. After 100 years in the world, they will still be at that one. మరియు లోకములో 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకనూ ఆ ఒక్క తలాంతు కలిగిన వారి వలె ఒక్కలుగానే ఉన్నారు. They could never progress in the mysteries. వారు మర్మములో ఎన్నడూ కూడా అభివృద్ధి పొందలేకపోయారు, ముందుకు కదలలేకపోయారు. What is Paul saying here? మరి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? We are the ministers of Christ. మేము ఇలాగున క్రీస్తు సేవకులమనియు stewards of the mysteries of God. దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు We are looking after the household of God, which contains mysteries. మరియు మేము గృహ నిర్వాహకులముగా ఉండి దేవుని మర్మములను చూస్తున్నాము. He has put mysteries in our hand. మరి ఆయన ఆ మర్మములను మా చేతిలో పెట్టాడు. My brother and sister, today morning, మరి నా సోదరుడు ఈ ఉదయకాల సమయంలో today some mystery has been given to you. ఈ రోజున మర్మము మీకు ఇవ్వబడినది. Now the question is, మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే what have we done with that? పడన్ What have we done with that? దాంతో మనం ఏం చేశాము? Have we traded? దానిని మనం వ్యాపారం చేశామా? Or has the trading stopped? లేకపోతే వ్యాపారం ఆగిపోయిందా? Trading stops, ఆ వ్యాపారం ఆగిపోతే the number of talents stop. మరి ఆ తలాంతుల యొక్క సంఖ్య అయిపోతుంది. Trading begins, మరి వ్యాపారం నడుస్తే talents increase. మరి తలాంతులు కూడా పెరుగుతాయి. If you need to come to the fullness, మరి నువ్వు సంపూర్ణతలోనికి వచ్చుటకు అవసరము. if you need more mysteries in your life, నీ యొక్క జీవితంలో ఇంకెక్కువ మర్మములు అవసరమై ఉన్నది. it is important. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనది. Share those mysteries. ఆ మర్మములను పంచుకోనండి. Don't keep it to yourself. అది కేవలం మీ వరకు మాత్రమే పెట్టుకోకండి. Share it to others. ఇతరులతో కూడా వాటిని పంచుకోనండి. Don't sit back at home. ఇంటిలో కూర్చోకండి. Take those mysteries. ఆ మర్మములను తీసుకోండి. God has given you
something. దేవుడు నీకేదో ఇచ్చాడు, Go outside బయటికెళ్ళు and trade with it. మరి దానితో వ్యాపారం చెయ్యి. Are you listening? మీరు వింటున్నారా? That is a wise man. మరి అదే బుద్ధి కలిగిన వాడు, That is a bride of Jesus Christ. అది యేసుక్రీస్తు ఒక వధువు. అది She's busy with the mysteries. ఆమె మర్మములతో చాలా బిజీగా ఉన్నది. ఆమె When she shares a mystery, ఆమె ఒక మర్మమును పంచుకున్నప్పుడు, and she gets a soul for Christ, మరి క్రీస్తు కొరకు ఒక ఆత్మను ఆమె పొందుకుంటున్నది. God puts more mysteries on her hand. మరి దేవుడు ఇంకా ఎక్కువ మర్మములను చేతులు పెడతాడు. Are you listening? మీరు వింటున్నారా? When they are bringing people to the baptism of Holy Ghost, నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కొరకు నువ్వు జనులను తీసుకొని వచ్చినప్పుడు, God puts more mysteries in your hand. దేవుడు మీ చేతిలోనికి ఇంకెక్కువ మర్మములను కుమ్మరిస్తాడు. Now I want to show you something today morning. ఈ ఉదయకాల సమయంలో నేను ఒక దానిని మీకు చూపించగోరుతున్నా. Read the parable carefully. ఆ యొక్క ఉపమానమును జాగ్రత్తగా చదవండి. The one who had 5, 5 తలాంతులు కలిగిన వాడు, he went to 10. అతను 10కి వెళ్ళాడు. He started from Revelations 5. అతను ప్రకటన 5 నుండి ప్రారంభించాడు. అతను And he went to Revelations 10. అతను ప్రకటన 10కి వెళ్ళాడు. అతను He went from seals. అతను ఆ యొక్క ముద్రల నుండి బయలుదేరాడు. He took all the seals. మరి ఆ ముద్రలన్నీ తీసుకున్నాడు. He took the trumpets. మరి ఆ యొక్క బూరలను తీసుకున్నాడు. He went on to chapter 10. మరి అతను అధ్యాయం 10 దగ్గరికి వెళ్ళాడు. And received the full word. మరి సంపూర్ణమైన వాక్యాన్ని పొందుకున్నాడు. What happened to denomination? సంఘ శాఖలకు ఏమైంది? మరి They lost their talent. వారి యొక్క తలాంతును వారు పోగొట్టుకున్నారు. What did Brother Branham say? సో బ్రహ్నం గారు ఏం చెప్పారు? When the seed ripens, life is taken from the shuck and given to the seed. మరి ఒక విత్తనము పరిపక్వత చెందినప్పుడు పొట్టులో ఉన్న జీవము తీసివేయబడి అది విత్తనానికి ఇవ్వబడుతుంది. Denominations died. సంఘ శాఖలు చచ్చిపోయాయి. Their talent is now with the bride. వారి తలాంతులు ఇప్పుడు వధువుతో ఉన్నది. Today, ఈ రోజున justification is not with Luther. నీతికరణ లూథర్తో లేదు. Justification is with the bride. నీతికరణ ఇప్పుడు వధువుతో ఉన్నది. Sanctification is not with Wesley. శుద్ధీకరణ ఇప్పుడు వెస్లీతో లేదు. Sanctification is with the bride. శుద్ధీకరణ ఇప్పుడు వధువుతో ఉన్నది. Baptism of Holy Ghost is not with Pentecostals. పరిశుద్ధాత్మక బాప్తిస్మం ఇప్పుడు పెంతెకోస్తులతో లేదు. Their talent was taken. ఆ తలాంతు తీసేయబడింది and given to the bride. మరి వధువుకి ఇవ్వబడింది. In Revelations 10, ప్రకటన 10లో in the second coming, రెండవ రాకడలో all these things, ఈ కార్యాలన్నీ what they had, వారి దగ్గర ఏదైతే ఉండేనో is now with the bride. అవి తిరిగి వధువుకి ఇవ్వబడినవి. She has the fullness. ఆమె యొద్ద ఇప్పుడు సంపూర్ణత ఉన్నది. She went from 5 to 10. ఆమె ఇప్పుడు 5 నుండి 10కి వెళ్ళినది. The second one, కానీ రెండో వాడు he went from 2 to 4. అతను 2 నుండి 4కు వెళ్ళాడు. He started in Revelation chapter 2. అతను ప్రకటన 2లో ప్రారంభమయ్యాడు. Church ages. అది సంఘ కాలాలు. But he went to Revelations 4. కానీ అతను ప్రకటన 4కు వెళ్ళాడు. Come up hither. ఇక్కడికి పైకెక్కి రమ్ము. He was raptured. అతను ఎత్తబడ్డాడు. He went from 2 to 4. అతను 2 నుండి 4కు వెళ్ళాడు. He went from 5 to 10. అతను 5 నుండి 10కి వెళ్ళాడు. But denominations కానీ సంఘ శాఖలు stays at 1. ఒకటే దగ్గర ఆగిపోయారు. Today, ఈ రోజున their score is 1. వారి యొక్క స్కోర్ 1. But the bride, కానీ వధువుకి 10 out of 10. 10కి 10 స్కోర్ వాళ్ళది. She has increased her score. ఆమె తన యొక్క స్కోర్ ని పెంచింది. What did God do? దేవుడు ఏం చేస్తున్నాడు? Take that 1 from him ఆ ఒకటి కూడా వాని దగ్గర నుండి తీసేసాయి. and give it to the one who has 10. 10 ఎవరి దగ్గర అయితే ఉన్నదో వారికి ఇచ్చేసాయి. Why? ఎందుకు? The one who has, మరి ఎవరు ఏదైతే ఉన్నదో more shall be given. ఇంకా ఎక్కువగా అతనికి ఇవ్వబడును. Hallelujah. హల్లెలూయా.
In the message, వర్తమానములో some people only preach Revelations 5 more, మరియు కొంతమంది ప్రకటన 5 ఎక్కువ బోధిస్తారు, but some preach Revelations 10 more. కానీ కొందరు ప్రకటన 10 ఎక్కువ బోధిస్తారు. Why? ఎందుకు? They moved from 5 to 10. వారు 5 నుండి 10కి కదిలారు. వాళ్ళు They moved from portion to the fullness. వారిప్పుడు ఒక భాగము నుండి సంపూర్ణతలోనికి వాళ్ళు కదిలారు. వాళ్ళు He moved from 2 to 4. ఇతను 2 నుండి 4కు కదిలాడు. Because chapter 2 and 3 is church ages. ఎందుకనగా అక్కడ అధ్యాయం 2, 3 అవి సంఘకాలాలు అయి ఉన్నవి. That is Billy Paul. అది బిల్లి పాల్ అయి But ఉన్నది. chapter 4 కానీ 4వ అధ్యాయము is Joseph. అది యోసేపు. అది Is the 8th day. అది 8వ దినం. అది Is the rapture. అది ఎత్తబడుతుంది. He went from 2 to 4. అతను 2 నుండి 4కు వెళ్ళాడు. అతను He went from 5 to 10. 5 నుండి 10కి వెళ్ళాడు. He went from the first seal to the 7th seal. అతను మొదటి ముద్ర నుండి 7వ ముద్రకు వెళ్ళాడు. He started from justification. అతను నీతికరణ నుండి ప్రారంభించాడు. Went all the way to the fullness of the word. కానీ సంపూర్ణమైన వాక్యం మీదకు వెళ్ళిపోయాడు. They don't stop at justification. వారు కేవలం నీతికరణ దగ్గర They ఆగిపోలేదు. don't stop at sanctification. వారు శుద్ధీకరణ దగ్గర ఆగిపోలేదు. They వారు don't stop at baptism of Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిసం దగ్గర They ఆగిపోలేదు. talk about Son of Man. వారు మనిషి కుమారుని యొద్దకు వెళ్ళారు. The word made flesh. వాక్యం అక్కడ శరీరధారైనది. Not till 1965. 1965 వరకు వారికి మాత్రమే కాదు, But today. కానీ ఈ రోజు కూడా అది. Amen. హల్లెలూయా. This is the word. ఇది వాక్యం. ఇది You know what happened? మరి మీకు తెలుసా ఏం జరిగిందో? I'd like to show you something. నేను ఒక విషయాన్ని మీకు చూపించకోరుతున్నా. We need to see the word very carefully. మనం వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరత ఉన్నది. This one ఈ వాక్యం who only had one ఈ వ్యక్తి కేవలం ఒకటే తలాంతున్నవాడు took it out. దానిని తీసుకున్నాడు. Here, ఇదిగో అని ఇచ్చాడు. Godhead. ఆ దైవత్వం. After 30 years, 30 సంవత్సరాల తర్వాత కూడా I'm still on Godhead. నేను ఇంకనూ దైవత్వం దగ్గరనే ఉన్నా. He'll catch his ears. మరి అతను ఆ చెవులు పట్టుకొని పిండుతాడు. What have you done? ఏం చేసావు నువ్వు? You didn't multiply it. నువ్వు దీనిని అభివృద్ధి పరచలేదా? You never traded with it. దీంతో నువ్వు ఎన్నడూ వ్యాపారం చేయలేదా? I didn't know trading. నాకు వ్యాపారం చేయడం తెలియదు. He said, you lazy man. ఆయన అంటాడు, ఓ సోమరివాడేనోడా. In other words, ఇంకో మాట చెప్పాలంటే Laodicea, లవోదికియా, your one remains one. నీ ఒకటిగానే మిగిలిపోయింది. What could I do? నేనేం చేయగలనుగా? He said, ఆయన అంటాడు, I'll tell you what you could have done. నువ్వు ఏం చేయగలవో నేను చెప్పగలను. చెప్పు. You could have taken your talent నీ యొక్క తలాంతులను తీసుకొని and given it to bankers ఆ సౌకారుల దగ్గర పెట్టాల్సి ఉండే. నువ్వు who do trading every day. వాళ్ళు ప్రతిరోజు దాంతో వ్యాపారం చేస్తారు. They will work. వాళ్ళు పని చేస్తారు. I will get the interest. మరి నాకు దాని యొక్క ఇంట్రెస్ట్ వచ్చేది. In other words, ఇంకో మాటలు చెప్పాలంటే, if some mystery is given to you నీకు ఏదైనా మర్మము ఇవ్వబడినప్పుడు and you don't know trading, దానిని ఎలా వ్యాపారించాలో నీకు తెలియనప్పుడు talk that mystery with a brother who is a banker. ఆ మర్మమును ఆ సహోదరుడు బ్యాంకర్ గా ఉండి వ్యాపారం చేయగలిగిన వాడు ఉన్నాడు. మరి వారికి వచ్చే ఇంట్రెస్ట్ I'll put it in your account. మరి నీ అకౌంట్ లో వేస్తారు. Oh, are you listening? మీరు వింటున్నారా? This is the word. ఇది వాక్యం. ఇదే. What did Brother Branham do? సోదరు బెనమ్ గారు ఏం చేశారు? First visit to Africa. ఆయన ఆఫ్రికాకు మొట్టమొదటిగా దర్శించినప్పుడు వెళ్ళినప్పుడు miracle after miracle. అద్భుతముల తర్వాత అద్భుతాలు. 30,000 blanket natives. మరియు 30,000 మంది ఆ నల్ల జాతీయులు. And you say, oh, what a service. వారు చెప్పారు, ఏమి కూటమది. What a meeting. అబ్బా ఏమి కూటమండి అది. 30,000 Mohammedans gave their lives to Christ. 30,000 మహమ్మదీయులు వారి జీవితాలను క్రీస్తుకి ఇచ్చారు. Brother Branham is not a small businessman. సోదరుడు బ్రెన్నామ్ గారు చిన్న వ్యాపారవేత్త కాదు. ఆయన
You and I would say, నువ్వు నేనైతే చెప్పగలం, what a trading! బా ఏమి వ్యాపారం, 30,000. 30,000 మందా. Branham said, that's nothing. సౌదర్ బెనామ్ గారు అది అసలు ఏమి కాదు అసలు అది. He said, my trip was not successful. ఆయన ఏమన్నాడంటే నా ట్రిప్ అసలు విజయం సాధించలేదు అన్నాడు. Come on, man. Come on, brother Branham. What are you saying? ఏం మాట్లాడుతున్నావు సోదరు బెనామ్, ఏమంటున్నావు నువ్వు? He said, I want to go second time. ఆయన అన్నాడు నాకు రెండోసారి వెళ్ళాలని ఉంది. Second time, రెండవసారి he didn't talk with congregation. అసలు ఆయన జనసమూహంతో మాట్లాడలేదు. He only called ministers. ఆయన కేవలం సేవకులను మాత్రమే పిలిచాడు. He only called the bankers. ఆయన కేవలం బ్యాంకర్లను మాత్రమే, ఆ వ్యాపారం చేసే వాళ్ళను మాత్రమే పిలిచాడు. Made them sit down. మరి వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. And explain them the mysteries. మరి మర్మములను వారికి వివరించాడు. Those bankers worked. మరి ఆ బ్యాంకర్లు పనిచేశారు. Today it's not 30,000. ఈ రోజు నాది ఇప్పుడు 30,000 కాదు, but the whole continent of Africa. ఆఫ్రికా ఖండమంతా కూడా Now ఇప్పుడు that is good business. అది దేవుని యొక్క వ్యాపారం. That is good business. అది మంచి వ్యాపారం. అది That is wonderful. అది అద్భుతం. అది That is applying wisdom. అది జ్ఞానమును పెట్టుటై ఉన్నది. అది అక్కడ He shared the mysteries with the bankers. మరి ఆయన తన మర్మములను బ్యాంకర్లతో పంచుకున్నాడు. And now those bankers started working. మరి ఇప్పుడు ఆ బ్యాంకర్లు పనిచేయడం ప్రారంభించారు. ఇక Today ఈ రోజున in Congo, కాంగోలో Pastor Richard Dayoka, పాస్టర్ రిచర్డ్ డయోకా, he has 15,000 members. తన సంఘములో 15,000 మంది విశ్వాసులు ఉన్నారు. There are many churches. మరి అక్కడ అనేక సంఘాలు ఉన్నాయి. 5,000, 3,000, 10,000. 5,000, 3,000, 10,000 సంఘ సభ్యులు కలిగిన సంఘాలు. If Brother Branham would have been happy with just those 30,000, where would the ministry be today? యా, ఒకవేళ సోదరు బెన్నాం గారు కనుక 30,000తోనే సంతృప్తి చెందుంటే ఈ రోజు మరి పరిచయం ఎక్కడుండేది మరి? But he had a bigger vision. కానీ ఆయనకు దానికంటే పెద్ద దర్శనం ఉన్నది. When this businessman William Branham came to India, మరి ఈ వ్యాపారవేత్త అయిన విలియం బ్రెన్నాం భారతదేశానికి వచ్చినప్పుడు he was trying to find a business partner. యా, అతను ఒక వ్యాపారమునకు జతవాని కోసము ప్రయత్నిస్తా ఉన్నాడు. He didn't find any. ఎవరిని కూడా ఆయన కనుగొనలేకపోయాడు. Indians didn't understand him. మరి భారతీయులు ఆయన అర్థం చేసుకోలేకపోయారు. They sent him back. ఆయనను వెనుకకు పంపించేశారు. No problem. అయినా పర్వాలేదు. But after some years, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ministers started coming. యా, సేవకులు రావడం ప్రారంభించారు ఇండియాకి. Bringing that message. ఆ వర్తమానమును తీసుకొచ్చారు. Souls were saved. మరి ఆత్మలు రక్షించబడ్డాయి. Pastors came up. పాస్టర్లు బయటకు వచ్చారు. ఇప్పుడు Now today we are bankers. మరియు Today we are bankers. మనం ఈ రోజున బ్యాంకర్లమై ఉన్నాం. మనం What are you doing today morning, Brother Ashish? సోదరుడు ఆశీష్, ఈ ఉదయం నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? Sharing mysteries with bankers. బ్యాంకర్లతో నా మర్మములను పంచుకుంటున్నా నేను. They will multiply. మరి అవి అభివృద్ధి చెందుతాయి. I will get the interest. మరి నేను దాని ఇంట్రెస్ట్ తీసుకుంటా. This is smart working. ఇదే తెలివిగా నడవడం అంటే. Every soul you bring sharing this mystery which I share has my name on it. Okay, I'll say it again. దాన్ని మరలా చెప్తాను. When I share a mystery, నేను ఒక మర్మమును గనక పంచుకుంటే, and you share it to bring a soul, మరి నువ్వు ఆత్మను తీసుకురావడానికి దాన్ని నువ్వు పంచుకున్నప్పుడు my name is on that soul also. నా యొక్క పేరు ఆ ఆత్మ పైన ఉంటుంది అక్కడ. Hey, that's smart working. అది నా పని అయి ఉన్నది. That's what we are doing. మరి అదే మనం చేస్తున్నది. What about sisters? మరి సోదరుల సంగతి ఏంటి? Just be a good housewife to your pastor husband. మీరు పాస్టర్ అయిన మీ భర్తకు ఒక మంచి భార్యగా ఉండండి. Give him full support. అతనికి పూర్తి సపోర్ట్ ఇవ్వండి. Every soul he brings, అతను తీసుకొచ్చే ప్రతి ఆత్మ, your name is there too, sister. నీ పేరు కూడా ఉంటుంది సోదరి. How do you say that? అది నువ్వు ఎలా చెప్పగలవు? No, I don't believe that. లేదు, నేను దాన్ని You నమ్మను. don't believe it, but I believe it. యా, నువ్వు నమ్మకపోతే నమ్మక, కానీ నేను నమ్ముతాను దాన్ని. Why?
అవును. Brother Branham said. ఎందుకంటే అది ఎందుకు అది అంటే సోదర్ బ్రెనమ్ గారు చెప్పారు కదా. He said, if any credit goes to Branham home, that goes to Sister Branham. యా, ఆయన ఏమన్నాడో తెలుసా? బ్రెన్నామ కుటుంబానికి ఏదైనా మీరు ఆ భాగ్యమైనది ఇవ్వగోరుతున్నట్లయితే అది సోదరి బ్రెన్నాంకి వెళ్తుంది అన్నాడు. And then Brother Branham said, మరి తర్వాత సోదర్ బ్రెన్నాం చెప్పాడు, a huge portion of heaven belongs to her. పరలోకములో ఎక్కువ భాగము ఆమెకు సంబంధించిందిగా ఉన్నది అన్నాడు. But Sister Mida, కానీ సోదరి మీడా, you're only washing clothes. నువ్వు కేవలము బట్టలు ఉతికేదానివి కదా, You are only looking after children. నువ్వు కేవలము పిల్లలను చూసుకునేదానివి కదా. No. లేదు 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 లేదు. Every soul Brother Branham won has the name of Sister Mida on that. సోదరుడు బ్రెన్నాము సంపాదించిన ప్రతి ఆత్మకు దానిపైన ఆత్మ పైన సోదరి మీద ఒక పేరు ఉన్నది. What can sisters do? మరి సోదరి ఏం చేస్తున్నది? Support the ministry. పరిచర్యను సపోర్ట్ చేయడమై ఉన్నది. Support by fasting. ఉపవాసము చేయడం ద్వారా Support చేయడం. Support by prayer. ప్రార్థన ద్వారా సపోర్ట్ చేయడం. What did Brother Branham say? బ్రెనమ్ గారు ఏం చెప్పారు? What is the reason of success of my ministry? నా యొక్క పరిచర్య యొక్క ఆ విజయానికి కారణం ఏమిటంటే, He said there are 3 sisters right now praying and fasting for me. ఆయన ఏమన్నాడంటే 3 సహోదరులు ఇప్పుడు నా కోసము, నా పరిచర్య కోసము ఉపవాసముని ప్రార్థిస్తున్నారు. People may not see that. జనులు దాన్ని చూడలేకపోవచ్చు. The master sees that. యజమాని దాన్ని చూస్తున్నాడు. He will give them their reward. మరి ఆయన వారికి వారి ఫలముని ఇస్తాడు. If you cannot do anything, నువ్వు ఏమీ చేయలేకపోతే pray for your pastor. కనీసం మీ పాస్టర్ కోసమైనా ప్రార్థన చేయండి. If you understand something, పడన్ if you understand something, లేదా నీకు ఏదైనా అర్థమైనట్లయితే, you know what's happening today? ఏం జరుగుతుంది ఈరోజు? A man understands something. మరొక మనిషి ఏదైనా అర్థం You చేసుకున్నప్పుడు know what he starts thinking? మరి అతను ఏం ఆలోచించ మొదలు పెడతాడో తెలుసా? Let me get out of this church and start another church. ఈ సంఘములో నుండి నేను బయటికి వెళ్ళిపోయి ఇంకో కొత్త సంఘాన్ని నేను ప్రారంభించనివ్వండి అనుకుంటాడు. He is the biggest fool. అతను ఒక పెద్ద బుద్ధిహీనుడు. When you get a mystery, నీకు మర్మము వచ్చినప్పుడు share it with the pastor. పాస్టర్తో దాన్ని పంచుకో. Pastor will do the banking on that. మరి పాస్టర్ గారు దానితో బ్యాంకింగ్ అంటే వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. Your mysteries will multiply. మరి నీ యొక్క మర్మములు అక్కడ అభివృద్ధి చెందుతాయి. That is why Brother Branham said, అందుకే సోదరుడు బ్రెనమ్ చెప్పాడు, whenever you get a new revelation, always go to your pastor. యా, నీకు ఏ కొత్త ప్రత్యక్షత వచ్చినా నువ్వు ఎల్లప్పుడూ ఆ కొత్త ప్రత్యక్షతను పాస్టర్ దగ్గరికి వెళ్ళి పంచుకోవాలను. Why? ఎందుకు? Sometimes you may be wrong. కొన్నిసార్లు నువ్వు తప్పై ఉండొచ్చు. The pastor will correct you. మరి పాస్టర్ అప్పుడు నిన్ను సరి చేస్తాడు. But if you are right, కానీ నువ్వు సరి అయితే it's a talent మరి అది ఒక తలాంతు, which will be used. అది ఉపయోగించబడుతుంది. And when the pastor uses it, మరి పాస్టర్ గారు దాన్ని ఉపయోగిస్తాడు. God will give you more. మరి అప్పుడు దేవుడు పాస్టర్ దాన్ని ఉపయోగించినందున ఇంకెక్కువ నీకు ఇస్తాడు. Now think today morning. ఈ ఉదయం ఆలోచించండి. If I have 100 pastors before me, నా ముందట 100 మంది పాస్టర్లు ఉన్నారనుకోండి. they are not 100 pastors. పడన్ They are not 100 pastors. వారు 100 పాస్టర్లు కాదు, వాళ్ళు They are 100 banks for me. వారు నాకు 100 బ్యాంకర్స్. వాళ్ళు 100 banks. 100 బ్యాంకులు వాళ్ళు నాకు. I am putting my investment in 100 banks. నా పెట్టుబడిని నేను 100 బ్యాంకులలో పెడుతున్నా నేను. Now just think, మరి కేవలం ఆలోచించండి, how fast would I multiply? మరి నేను ఇప్పుడు ఎంత వేగముగా అభివృద్ధి పొందుతానో ఆలోచించండి. yes Did you learn something today morning? ఈ ఉదయకాల సమయంలో మీరు నేర్చుకున్నారా? AC is very good. ఏసీ బాగున్నది. Good afternoon. శుభ మధ్యాహ్నం. I hope you understood something. ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. Brother Branham said, సో బ్రెనమ్ గారు చెప్పారు, talking about the parable of the talents, మరి తలాంతులను గూర్చిన ఉపమానం గురించి మాట్లాడుతూ, he said the master expects them to progress from Luther to Wesley to Pentecost to further down. యజమాని వారిని గూర్చి ఆయన ఆశిస్తున్నాడు.
అదేమిటంటే వారు లూథర్ నుండి వెస్లీకి, వెస్లీ నుండి పెంతకోస్తులకి, పెంతకోస్తు నుండి ఇంకా ముందుకి వాళ్ళు కదిలి వెళ్ళాలని చెప్పి, That is why ఆ కారణమును బట్టి on the day of Pentecost, పెంతకోస్తు దినం రోజున when the Holy Ghost came, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, when the money came, డబ్బు వచ్చినప్పుడు, when the token came, గుర్తు వచ్చినప్పుడు Peter started multiplying. పేతురు దానిని అభివృద్ధి పరచడం మొదలుపెట్టాడు. That started the business. మరి అతను వ్యాపారాన్ని ప్రారంభించాడు. 3,000. 3,000 మంది. After 2 chapters, 2 అధ్యాయాల తర్వాత 5,000. 5,000 మంది. And not 5,000 church members. ఇప్పుడు 5,000 మంది సంఘ సభ్యులు కాదు, 5,000 bride. yes, 5,000 మంది వధువు, The true ones. మరి నిజమైన వారు. Are you listening? మీరు వింటున్నారా? That multiplication. ఆ అభివృద్ధి, God started multiplying their mysteries and their knowledge. మరి వారి యొక్క మర్మములను, వారి యొక్క జ్ఞానములను అవి ఇంకా అభివృద్ధి పరచడం మొదలుపెట్టినాయి. This is a rule of God. ఇది దేవుని యొక్క రూల్, దేవుని యొక్క సూత్రం. When you give, నువ్వు ఇచ్చినప్పుడు He gives you more. ఆయన నీకు ఇంకెక్కువ ఇస్తాడు. You give money, నువ్వు డబ్బు ఇస్తున్నావా, He gives you 100-fold. ఆయన 100 దానికి ఇస్తాడు నీకు. You give tithe, నువ్వు దశమభాగం ఇస్తున్నావా, He multiplies it 100 times. మరి నువ్వు ఇచ్చిన ఆ దశమ భాగమును ఆయన 100 రెట్లు దానిని అభివృద్ధి పరిచి He gives you more. మరలా ఆయన నీకు ఎక్కువ ఇస్తాడు. Hannah gave Samuel, హన్నా సమూయేలుని ఇచ్చింది, God gave her more sons. ఆమెకి ఇంకెక్కువ కుమారులను ఆమెకి ఇచ్చాడు దేవుడు. You give time, నువ్వు సమయమునిస్తే God gives you eternity. ఆయన నీకు నిత్యత్వాన్ని ఇస్తాడు. దేవుడు నీకు నిత్యత్వాన్ని ఇస్తాడు. You give mysteries, నువ్వు మర్మములను ఇస్తే He gives you more mysteries. ఆయన ఇంకెక్కువ మర్మాలను నీకు ఇస్తాడు ఆయన. This is the law of multiplication. ఇది అభివృద్ధి పొందే చట్టమై ఉన్నది. This is spiritual investment. ఇది ఆత్మ సంబంధమైన పెట్టుబడి ఉన్నది. Not in LIC, అది ఎల్ఐసిలో కాదు, but in Jesus' company. కానీ యేసు కంపెనీలో. Abraham said, సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, whenever you invest in a company, you try to find out the background of the company. సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా కంపెనీలో నువ్వు నీ పెట్టుబడిని పెట్టాలని అనుకున్నప్పుడు ఆ పెట్టుబడి పెట్టబోయే ఆ కంపెనీ వెనకాల ఉన్న దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా నువ్వు చూస్తావు. You try to find out the portfolio of the manager. మరియు ఆ కంపెనీ యొక్క మేనేజర్ యొక్క అతని యొక్క జీవితం ఏమిటి, అతని బ్రతికేంటిది, అవన్నీ కూడా నువ్వు కనుగొనడానికి ప్రయత్నిస్తావు. Who is heading that company? ఆ కంపెనీకి ఎవరు యజమానిగా ఉన్నారు, I hope he's not- శిరస్సుగా ఉన్నారు. I hope he's not a fraud. అతను ఒక మోసకారి కాదు అని నేను అనుకుంటున్నాను. Because every new day a company opens. ఎందుకంటే ప్రతి ఒక్క రోజున ఒక కంపెనీ మొదలవుతున్నది. And after 10 days, 10 రోజుల తర్వాత the office is closed. ఆఫీస్ మూసేయబడుతున్నది. No company. అసలు కంపెనీ లేదు. They took your money and vanished. వారు నీ డబ్బును తీసేసుకొని మాయమైపోతున్నారు. Fake companies. దాని ఏమంటారంటే నకిలీ కంపెనీలు. And there are many in the world today. మరి ఈ రోజు చాలా ఉన్నాయి అలాంటివి. There are 999 fake companies. 999 నకిలీ కంపెనీలు ఉన్నాయి ఈ రోజున. But there is a word company. కానీ ఒక వాక్య కంపెనీ కూడా ఉంది. Jesus Enterprises. యేసు ఎంటర్ప్రైజెస్. He is the chief manager. ఆయనే దానికి ముఖ్యమైన మేనేజర్ అయి ఉన్నాడు. What did the manager say? మరి మేనేజర్ ఏం చెప్తాడు? Heavens and earth will pass away. You can depend on that company. నువ్వు ఆ కంపెనీ పైన ఆధారపడవచ్చు. You can safely invest in his company. ఆయన ఒక కంపెనీలో నువ్వు భద్రముగా పెట్టుబడులు పెట్టవచ్చు. Do you know what? మరి మీకు తెలుసేమిటో? His blessings are not only spiritual. ఆయన యొక్క ఆశీర్వాదాలు కేవలం ఆ ఆత్మ సంబంధమైన మాత్రమే కాదు, He gives physical also. ఆయన భౌతికమైన కూడా ఇస్తాడు. ఆయన He said, you leave one house, నీకు ఒక ఇల్లే అవసరం కదా, I'll give you 10 houses. నేను నీకు 10 ఇల్లులు ఇస్తా. You leave one father, నీకు leave one father for the sake of the message. వన్ ఫాదర్. Yeah. ఓకే సారీ.
నీవు ఒక్క తండ్రిని విడిచిపెట్టావా? I'll give you 10 fathers. నేను నీకు 10 మంది తల్లులను ఇస్తా. You leave one mother, నువ్వు ఒక్క తల్లిని విడిచిపెట్టావా? I'll give you 10 mothers. నేను 10 మంది తల్లులను ఇస్తా నీకు. I'll give you 100-fold in this world and eternal life in the kingdom to come. యా, మరి ఈ లోకములో నేను 100 రెట్లు నీకు ఇస్తాను, మరి రాబోయే ఆ పరలోక రాజ్యములో నిత్య జీవం కూడా ఇస్తా నీకు. You know, మరి మీకు తెలుసా, every policy gives death insurance. When ప్రతి you ఒక్క- die, this much your family will get. యా, ప్రతి పాలసీ డెత్ ఇన్సూరెన్స్ అంటే చచ్చిపోయిన తర్వాత ఇగో ఇంత కొంత డబ్బు అని చెప్పేసి మీ కుటుంబానికి ఇస్తారు. If you die, this much will be given to your నువ్వు family. చచ్చిపోతే ఇంత ఇంత సొమ్ము మీ ఇంటికి ఇస్తారు, మీ 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 ఇంట్లో ఉన్న భార్య పిల్లలకు. In this policy, కానీ ఈ పాలసీలో there is no death. మరణం లేదు. You get everything. నీకు ఆ పాలసీలో ఏమేమి చెప్పబడ్డాయో అవన్నీ నువ్వు బతుకుండగానే నువ్వు పొందుకుంటావు. You don't die. నువ్వు చచ్చిపోవు. You can never die in this policy. ఈ పాలసీలో నువ్వు ఎన్నడూ చచ్చిపోలేవు. It gives full insurance. ఎస్, అది ఫుల్ ఇన్సూరెన్స్. How many want to invest today morning? ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు? How many want to invest? ఎంతమంది ఈ రోజు దాంట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు? How many want to trade? ఎంతమంది వ్యాపారం చేయాలనుకుంటున్నారు? How many want to use their talent? ఎంతమంది వారి తలాంతులను వాడుకోవాలనుకుంటున్నారు? I mean business today morning. ఈ ఉదయం నాకు వ్యాపారం కావాలా? I have business in my mind. నా మనసులో ఒక వ్యాపారం ఉన్నదే.